ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సప్తగత్యధికరణము అంటే ఇంద్రియాలు పూర్వపక్షి ఏడంటాడు, అందుకని సప్తగతి అన్నారు. ఇక్కడ సంగతి పూర్వాధికరణంలో ఇంద్రియములు ఉత్పత్తిని చెప్పు శృతుల్లో గల విరోధములను పరిహరించిరి. ఇంద్రియాలు ఉత్పత్తి అవుతాయి, ఇంద్రియాలు నిత్యం కాదని చెప్పారు. జీవాత్మ ఇంద్రియముల కన్నా భిన్నమని నిరూపించవలేను. ఇప్పుడు ఈ జీవాత్మ ఇంద్రియాల కన్నా వేరని చెప్పాలి. ఇంద్రియముల సంఖ్య చెప్పేటప్పుడు ఇంద్రియాల సంఖ్య నిర్ణయించుటకు ఆశ్రయి జీవుడు, ఆశ్రయము ఇంద్రియాలు. అందుకని ఆశ్రయ భావ సంగతి కారణం వలన ఈ అధికరణము ప్రారంభించింది. అది విషయము. బాగా ఇంద్రియుల సంఖ్యకు వచ్చి అధికరణలో విచారించారు. సంశయం ఇంద్రియులు ఏడా లేక 11 పూర్వపక్షి. సప్త ప్రాణా అని శృతిలో చెప్పారు, 3వ శృతిలో. ఈ శృతి అనుసారము శిరస్సులో గల ఇంద్రియాలు 7 ఉంటాడు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 1 నోరు, 7 అయిపోయాయి. సిద్ధాంతి శిరస్సులో గల చిత్రముల కన్నా భిన్నముగా అష్టాది ఇంద్రియముల వర్ణన వేదములో చెప్పిరి. ఆ 7 కాకుండా ఇంకా చెప్పారు. ఇంద్రియములు 11 వాని కార్యములు విడిగా చూడబడుతున్నవి. ఇంద్రియాలు 11, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 1 మనస్సు. అది వాట్ల కార్యం వేరువేరుగా చూడబడుతుంది అంటాడు. సప్తైకాదశ వాక్షాణి సప్త ప్రాణ ఇది శృతే. సప్తస్యోర్మూర్ధన్నిస్తేషు సిద్ధేషు చ విశేషణాత్ అశీషన్యస్త హస్తాదేరపి వేదే సమీరణాత్ జ్ఞేయాన్యేకాదశాక్షాణి తత్తత్ కార్య అనుసారతః. 7 లేకపోతే 11. అక్షాణి అంటే ఇంద్రియాలు. శృతే సప్త ప్రాణ ఇది శృతిలో చెప్పారు 7 ప్రాణాలని, అందుకని 7 అంటాడు. 7 అవుతాయి. మూర్ధని నిష్ఠేషు ఛిద్రేషు, తల్లో ఉన్న ఛిద్రాల ద్వారా విశేషంగా చెప్పారు కనుక ఇంద్రియాలు 7 ఉంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి అశీషన్యస్త తలలో లేని హస్తాదేరపి వేదే సమీరణాత్ చేతులు మొదల మాటల గురించి వేదంలో చెప్పారు. జ్ఞేయాన్ని ఏకాదశ అక్షాణి, అందుకని ఇంద్రియాలు 11 తెలుసుకో. ఎందుకని వాట్ల కార్యాలు వేరు, ఆ కార్యాలకు అనుసారంగా 11 అని తెలుసుకో. ఇది వైయాసిక న్యాయమాల శ్లోక అర్థమైంది. ఇప్పుడు ఆ శ్లోకానికి అనువాదం. ఇంద్రియములు 11 లేక 7? పూర్వపక్షి ఇంద్రియం 7 అనను. సప్త ప్రాణా
శిరస్సులో గల ఛిద్రముల ఆధారంపై విశేషముగా చెప్పుట వలన. సిద్ధాంత జవాబు: శిరస్సులో గల ఛిద్రముల కన్నా అధికముగా హస్తాది ఇంద్రియములను శృతిలో చెప్పిరి. 7 ఇంద్రియములు కార్యముల కంటే భిన్నమైన ఆదాన విహరణ కార్యములు ఉండడం. ఆదానం అంటే తీసుకోవడం, విహరణ అంటే తిరగడం కాళ్ళతో. ఆయా కార్యముల ఆలోచన సారము ఇంద్రియముల ఏకాదశంలో నిర్ణయించబడినది. ఈ విడివిడిగా కార్యాలు ఉన్నాయి కనుక వాటికి అనుసారం ఇంద్రియాలు 11 అని చెప్తారు. భారతీ తీర్థుల వారి వ్యాఖ్య ఇప్పుడు పూర్వపక్షి ఇంద్రియములు 7 అనను. సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ ముండకోమడిలో చెప్పారు. దాని నుంచి 7 ప్రాణాలు ఇంద్రియాలు ఉత్పన్నమవుతాయి. పరమాత్మ నుండి 7 ప్రాణాలు ఉత్పన్నమైనవి. సప్త వై శీర్షణ్య ప్రాణ ద్వాంచౌ 7 తల్లో ఉన్నాయి, 2 కింద ఉన్నాయంటాడు. అనగా నిశ్చయముగా 7 శిరస్సులో ఉన్న ప్రాణములు మరియు 2 కింద భాగంలో ఉన్నవి. ఈ విశేష శృతి వల్ల ఇంద్రియములు 7 అని పూర్వపక్షి మతము. దానికి సిద్ధాంతం: శిరస్సులోనున్న ఇంద్రియముల కన్నా అధికముగా చేతులు మొదలగు ఇంద్రియములు వేదంలో చెప్పిరి. హస్తౌ చాదాతవ్యం ఉపస్థస్య ఆనందయితవ్యం. చేతులు గ్రహించడానికి, ఉపస్థేంద్రియము ఆనందానికి. చేతులు గ్రహించినది, ఉపస్థేంద్రియం ఆనందించినది. వేదం ద్వారా నిశ్చయించడం వల్ల దర్శనము కళ్ళు, శ్రవణము చెవులు, ఘ్రాణము ముక్కు, ఆస్వాదనము రసము నాలుక, స్పర్శనము చర్మము, అభివదనము వాక్ వాణి, ఆదానము చేతులు, గమనము కాళ్ళు, ఆనందం ఉపస్థ, విసర్గము వదిలిపెట్టడం గుదేంద్రియం, ధ్యానము మనస్సు అను కార్యములు చే ఇంద్రియములు 11 అని నిర్ణయించిరి. ఆయా వ్యాపారములు, ఆ వ్యాపారాలన్నీ ఇక్కడ రాశారు. చూచుట, వినుట, వాసన చూచుట, రుచి చూచుట, ముట్టుకొనుట, మాటలాడుట, తీసుకునుట, నడుచుట, ఆనందించుట, మల విసర్జన చేయుట, ధ్యానం చేయుట. ఈ 11 అనుభవించడం వలన ఈ అనుభవములకు ఆ ఇంద్రియములు సాధనములు ఒకటి వలన. ఇవి అనుభవించాలంటే సాధన ఉండాలి. ఆ సాధనం ఇంద్రియాలు. అందుకని ఇంద్రియములు 11 అని స్వీకరించి తీరవలేను. జ్ఞానేంద్రియులు 5, కర్మేంద్రియులు 5, మనస్సు 1, మొత్తం 11 ఇంద్రియాలు అన్నది సిద్ధమైంది. ఇప్పుడు సూత్రం: సప్తగతే విశేషత్వాచ్య. ఇది పూర్వపక్షి ఏకదేశ మతం. సప్తగతే విశేషత్వాచ 7 అని చెప్పారంటాడు. సూత్రార్థం: ఇంద్రియముల సంఖ్య 7. శృతిలో ఇంద్రియముల సప్తత్వ జ్ఞానం కలుగుతున్నది. సప్తవై శీర్షణ్య ప్రాణ, నిశ్చయంగా శిరస్సులో గల ప్రాణములు 7. ప్రాణములు అంటే ప్రాణం ద్వారా ఇంద్రియాలు నడుస్తాయి కనుక ఈ ఇంద్రియాలకు ఇంకో పేరు ప్రాణాహ అని. అను శాస్త్రం ద్వారా శిరస్సులో గల ఇంద్రియములు 7 అని విశేషంగా చెప్పింది. ఇంద్రియముల సంఖ్యను చెప్పు శృతుల్లో విరోధం ఉండటం వలన సమన్వయ అసిద్ధమనను పూర్వపక్షి. ఇంద్రియ సంఖ్యలో తేడా ఉంది, అందుకని నీ బ్రహ్మాత్మ ఏకత్వం కుదరదంటాడు పూర్వపక్షి. సిద్ధాంతి ఏం విరోధం లేదంటాడు. సప్త ప్రాణ ప్రభవంతి తస్మా, బ్రహ్మ నుండి 7 ఇంద్రియాలు ఉత్పన్న అవుతున్నవి. అష్టోగ్రహ అష్టావతిగ్రహ, 8 గ్రహములు అనగా ఇంద్రియములు 8, అతిగ్రహములు అనగా విషయములు 8.
ఈ ప్రకారము ఇంద్రియంలో సప్తత్వము అష్టత్వాల సంకల్ప శృతిలో పరస్పరం విరోధం కలదా లేదా? విరోధం ఉంది అంటాడు పూర్వపక్షి. పూర్తిగా సిద్ధాంతం స్వీకరించని మతం వారు. ఏకదేశ మతం అంటే కొంచెం ఒప్పుకుంటారు, కొంచెం ఒప్పుకోరు. ఇంద్రియములు 7 మాత్రమే. ముండకృతిలో బ్రహ్మనుడ్డి 7 ఇంద్రియులు మాత్రమే ఉత్పన్నమైన చెప్పిరి. ఇంద్రియముల సంఖ్య 7 మాత్రమే అని తెలియచున్నది. సప్తమై శీర్షణ్యా ప్రాణాహ. తైత్రేయ సంహితలో కూడా ఇంద్రియులు 7 విశేషంగా చెప్పారు. బృహదారణ్యకంలో ఇంద్రియాలు 8 అన్నారు అని నాకు సరికాదు. ఈ రెండింటిలో ఏదో ఒక సంఖ్య నిశ్చయం చేయవలను. తక్కువ సంఖ్య అవ్వడం వలన సప్త సంఖ్య నిర్ణయం చేయటం శ్రేష్టము. ఏకదేశ మతం. వ్యాపారం అనుసరించి సంఖ్యాభేదం కలిగిన అధిక సంఖ్య తక్కువ సంఖ్యలో అంతర్భావం అగును. ఇంద్రియ కార్యాలను చూసి భేదం వస్తే అధిక సంఖ్య తక్కువ సంఖ్యలో అంతర్భావం అవుతుంది అంటాడు. కలిసిపోతుంది. పెద్ద సంఖ్య చిన్న సంఖ్యలో కలిసిపోతుంది. అది ఏకదేశ మతం. అప్పుడు ఇంకోటి చెప్తున్నాడు. అష్టాదయస్తు స్థితేతో నైవం. నువ్వు చెప్పిన 7 కన్నా ఇంకా చేతులు, ఉపస్థ ఇలాంటి ఇంద్రియాలు ఉన్నాయి. స్థితే అందువల్ల ఇంద్రియాల సంఖ్య 7 కాదు. హస్తవై గ్రహ. చేతులు మొదలు ఇంద్రియములు శృతిలో ఎక్కువగా చెప్పడం వలన ప్రాణములు 11. ప్రాణములు అంటే ఇంద్రియాలన్నింటినీ కలిపి ప్రాణం అంటారు, ప్రాణాలంటారు. ఏకాదశ సంఖ్య సప్త సంఖ్యలో అంతర్భావం కాజాలదు. 11 7లో అంతర్భావం కాదు. ఏకాదశ సంఖ్యలో సప్త సంఖ్య అంతర్భావం కాదు. 11లో 7 ఇముడుతుంది కానీ 7లో 11 ఇమడవు. అందువల్ల ఇంద్రియములు 7 స్వీకరించడం సరికాదు. హస్తాదయస్తు అక్కడ తూ వచ్చింది సూత్రంలో. ముందు సూక్తంలో చెప్పిన ఏకదేశ మతం ఖండించేవాడు 7 అన్నాడు కదా, అది సరికాదు అని చెప్పడానికి తూ. హస్తౌ వై గ్రహ స కర్మణ అతిగ్రహేణ గృహీత. బృహదాన్యకం. నిశ్చయముగా హస్తము మొదలగు ఇంద్రియములు కర్మలను విషయంలో గ్రహించున్నవి. ఈ శృతుల ద్వారా శిరస్సులో చెప్పిన 7 ఇంద్రియముల కన్నా వేరుగా హస్తాదింద్రియులు చెప్పింది. 7 కన్నా ఎక్కువ సంఖ్య ఇంద్రియములు చెప్పగా ఎక్కువ సంఖ్యలో ఈ 7 సంఖ్య అంతర్భావం అగును అని చెప్పలేము. దశమే పురుషే ప్రాణ ఆత్మ ఏకాదశ. అంటే దేహములో 10 ఇంద్రియములు ఉన్నవి, 11 మనస్సు. ఇది ప్రధాన శృతి. ఏకాదశ సంఖ్యలో సప్త సంఖ్య అంతర్భావం అగును. స్తోక కల్పనానురోధాత్. తక్కువ సంఖ్యలో స్వీకరించి ఉచ్యమని ఎప్పుడు సరికాదు. స్తోకం అంటే సంస్కృతంలో తక్కువ, అల్పం. దాన్ని కల్పన చేయటం ద్వారా తక్కువ సంఖ్య చెప్పచ్చు అన్నాడు కదా, అది సరికాదు. పైన చెప్పిన 2 సూత్రములకు వేరుగా అర్థం ఉన్నది. ఒకటి సప్తగతే విశేషత్వాచ హస్తాదయస్తు స్థితేతో నైవం. ఈ 2 సూత్రాలు. ఇంద్రియములు 7 మాత్రమే. తం ఉత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి. ప్రాణం అనుత్క్రామంతం సర్వే అనుత్క్రామంతి.
ఆ జీవాత్మ లేక సూక్ష్మ శరీరము ఈ శరీరం నుంచి పైకి పోయేటప్పుడు ప్రాణం దాంతో పాటు పోతుంది. ఆ ప్రాణంతో పాటు సర్వే అన్ని ఇంద్రియాలు పోతాయి. మరణించిన తర్వాత శరీరం నుండి జీవాత్మ పోయినప్పుడు ప్రాణం శరీరం వదిలివేయను. ప్రాణం పోయిన తర్వాత అన్ని ఇంద్రియాలు నిష్క్రమించును. అసలు ఈ ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము అంతా సూక్ష్మ శరీరము అన్నీ ఒకటేసారి పోతాయి. ఈ శృతి ద్వారా ఇంద్రియములు 7 అని తెలియచున్నవి. సర్వశబ్దం ప్రయోగించరు కదా. అంటే మరి 7 అంటే మరి సర్వం చెప్పారు కదా, ఇంద్రియములు 7 మాత్రమే ఎట్టు చెప్పగలవు అట్లను సరిగా ఇందులో కనుక విశేషంగా చెప్పడం వలన సా ఎత్రైష చాక్షుష పురుష పరావర్తతే అథ అరూపో భవతి. చాక్షుష పురుష పర్యావర్తతే అథ అరూపో భవతి. మరణకాలంలో నేత్రంలో అనుగ్రాహక సూర్యుని అంశము తన యొక్క అంశి సూర్యుడిలో ప్రవేశించును. అప్పుడు ఈ మరణావస్థలో ఉన్న వ్యక్తి రూపజ్ఞానరహితుడు అవును. ముందు సృష్టి క్రమంలో చెప్పారు, అగ్నిర్వాగ్భూత్వా మనం ప్రావిశత్. అగ్ని వాణి రూపమయ్యి అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్, నోట్లో చేరింది అని. చంద్రమా మనోభూత్వా హృదయ ప్రావిశత్, చంద్రుడు మనస్సు అయ్యి హృదయంలో ప్రవేశించాడు అని. ఇలాగా ఆ దేవతల అంశము ఇంద్రియాలను అనుగ్రహించడానికి వాటి అంశంతో ఈ ఇంద్రియాలతో పాటు మనతో ఉన్నారు. కానీ ప్రాణం పోయేటప్పుడు ఆ దేవతలు వాళ్ళ అనుగ్రహ శక్తి తీసేసుకుంటారు. అది చెప్తున్నాడు ఇక్కడ. మరణకాలంలో నేత్రంలో అనుగ్రహక సూర్యుని అంశం తన యొక్క అంశి సూర్యుడిలో ప్రవేశించును. ఈ మరణావస్థలో ఉన్న వ్యక్తి రూపజ్ఞాన రహితుడగును. అప్పుడు వాడికి అథ అరూపో భవతి, రూపజ్ఞానం ఉండదు వాడికి. మరణాసన్న వ్యక్తికి చక్షురాది ఇంద్రియుడు 7 విశేష ప్రసంగము చెప్పింది. ఎవరైనా బ్రాహ్మణుడు విందు చేయుడనైనా పిలిచిన బ్రాహ్మణుడు ఉద్దేశించి సర్వశబ్దం ప్రయోగించలే గాని సంసారంలో ఉన్న బ్రాహ్మణులందరినీ ఉద్దేశించి కాదు అని స్వీకరించవలేను. అదే విధముగానే ఇట్లా సర్వశబ్దము ప్రకరణము ద్వారా చెప్పిన 7 ఇంద్రియంలోనే సమాప్తమవును. ఇట్లు చెప్పిన పూర్వపక్షమునకు సిద్ధాంతి చెప్తున్నది. నిశ్చయంగా గ్రహములు అతిగ్రహములు ఇంద్రియములు వాని విషయములు 7 అని చెప్పినను వానికన్నా విడిగా అష్టాదులను కూడా ఇంద్రియములు శుద్ధిలో చెప్పింది. ఇంకా ఎక్కువ కూడా చెప్పారు 7 కాకుండా. దశమే పురుషే ప్రాణా ఆత్మ ఏకాదశ తే యథా అస్మాత్ శరీరాత్ ఉత్క్రామంతి అత రోదయంతి. ఇంద్రియాలు 10. దశ ఇమే పురుషే ప్రాణ. ప్రాణ అంటే ఇంద్రియాలు, ఆత్మ అంటే మనసు. ఇక్కడ ఆత్మ ఏకాదశ అంటే మనస్సు. ఇవన్నీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోయేటప్పుడు మనసు చెప్పాడు, ప్రాణాలు చెప్పాడు, ఇంద్రియాలు చెప్పాడు. అంటే ఏంటి? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి వేరే పోయేటప్పుడు
అస్మా శరీరాలు ఉత్క్రామంతి. ఈ సూక్ష్మ శరీరం తన కర్మల ద్వారా ఆయా లోకాలకు పోతుంది. అథరోదయంతి, పోయినవాడు అలాగూ పోయాడు, వాళ్ళ బంధువులందరూ చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఉంటారు, ఆయనే పోయాడని. రోదయంతి, అందుకని రుద్రుడు అన్నాడు. రోదయంతి ఇది రుద్ర. రుద్రుడు శివుని స్వరూపము, ప్రాణాలను అపహరిస్తాడు. అందుకని ఏకాదశి రుద్రులు అన్నారు. రుద్రులు ఎంతమంది? ఏకాదశి అంటే 11. అవి ఏమిటి? ఈ ఇంద్రియాలు, మనస్సు. కనుక అవి పోయేటప్పుడు ఏడిపించి పోతాయి. వాడు బాగానే ఉంటాడు, వాడు పోయాడు, మీరు అందరూ కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అది అందుకని రోదయంతి ఇది రుద్ర. శరీరములో 10 ఇంద్రియములు ఉన్నవి మరియు 11 మనస్సు. ఇవి మరణించిన వ్యక్తి శరీరం వదిలిపోయినప్పుడు బంధువులను ఏడిపించును. అందులోకి ఏకాదశి రుద్రులందరూ ఈ విధముగా ఏకాదశి ఇంద్రియంలో ఒకసారి మరణాసన్న వ్యక్తి శరీరం వదిలిపోవుట వినిపించుతున్నది. ఇంద్రియ ఉత్క్రమణ ప్రసంగంలో ఏకాదశ సంఖ్య స్థానంలో సప్తసంఖ్య ప్రసంగం ఉన్న సప్త ఇంద్రియములనే శృతిలో చెప్పేవారు. ఉత్క్రమణం చేసేటప్పుడు 7 ఉంటే 7 చెప్తారు, 11 ఎందుకు చెప్తారు అంటాడు. ప్రకరణము కన్నా శృతి బలవత్తరము. నువ్వు ప్రకరణం పట్టుకున్నావు, దానికన్నా శృతి బలవత్తరం. శృతి లింగ ప్రకరణ స్థాన సమాఖ్యానం ముందుసారి వచ్చింది. శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం పారదౌర్బల్యం సమాన విప్రకర్షాత్. దూరంగా ఉన్నవి బలహీనం అయిపోతాయి. అన్నిటికన్నా బలవత్తరమైనది శృతి. శృతి లింగ వాక్యం, దాని తర్వాత వస్తుంది ప్రకరణం, అది 4వది. అందుకని ఇక్కడ చెప్తున్నారు, నువ్వు ప్రకరణం చెప్పావు, మేము శృతి చెప్తున్నాము. అందుకని ప్రకరణం కన్నా శృతి బలవత్తరం కాన ఇంద్రియములు 11. ఇప్పుడు ప్రాణ అనుత్వాధికరణము. ప్రాణము అణుపరిమాణము అంటాడు సంగతి. సర్వవ్యాపకమైన అహంకారం నుండి ఉత్పన్నమవుతున్న ఇంద్రియము కూడా వ్యాపకము. మన ఉత్క్రమణం ఎట్లు జరుగును? ఆక్షేప సంగతి వల్ల నీ అధికరణం. ఇప్పుడు మహాత్ముంచి అహంకారం అంటారు వాళ్ళు. ఈ అహంకారం నుంచి ఇంద్రియాలు ఉత్పత్తి ప్రక్రమంలో ఇవి వ్యాపకమైన మూలాన ఇవి ఎలాగ శరీరాన్ని వదిలిపెడతాయి అని ఆక్షేప సంగతి. ఇంద్రియముల పరిమాణం గురించి అధికారులు విచారం చేయదు. అనుపరిమాణం గలవా లేక వ్యాపకములా? ఇంద్రియాలు వ్యాపకములా అనుపరిమాణం. సాంఖ్యులు ఇంద్రియముల వ్యాపకములను స్వీకరించారు. ఆయా దేహముల పూర్వకర్మానుసారం ఇంద్రియముల వ్యాపారం జరుగుతుండును. కనుక ఇంద్రియములు వ్యాపకం ఈ సాంఖ్యులు చెప్తారు. శరీరంలో ఇంద్రియములు సూక్ష్మములై ఉన్నవి, వ్యాపకములు కావు. ముత్త శరీరం నుండి ఇంద్రియం నిర్గమించి వింటున్నాము, చూస్తున్నాము. అవి అతి సూక్ష్మం అవడం కంటికి కనబడవు. కనుక ఇంద్రియాలు సూక్ష్మములే గాని వ్యాపకములు కావు. ఇది సిద్ధాంతం చెప్పాడు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల.
వ్యాపీన్యనుని వాక్షాణి సాంఖ్యా వ్యాపృత్తమూచిరే వృత్తిలాభస్తత్ర దేహే కర్మవశాత్ భవే. వ్యాపిన్యనునివా ఇంద్రియాలు వ్యాపకముల అణుత్వం పురాణం గలవా అక్షాన్ని. సాంఖ్య వ్యాపిత్వం ఉచిరే సాంఖ్యలో ఇంద్రియాలు వ్యాపకములని చెప్పారు. వాచ ఊచిత ఊచిరే చెప్పారు బహువచనం. వృత్తిలాభస్తత్ర దేహే కర్మవశాత్ భవేత్. మరి వ్యాపకములైతే ఎలా కుదురుతుందంటే కర్మ ద్వారా సంభవం ఉంటాడు ఎవడు పూర్వపక్షి. ఇప్పుడు సిద్ధాంతం దేహస్థ వృత్తిమద్ భాగేషు అవాక్షత్వం సమాప్యతాం ఉత్క్రాంత్యాది శృతే స్థాని హెణోని శుర్ అదర్శనాత్. దేహస్థ వృత్తిమద్భాగేష్వేవా అక్షత్వం సమాప్యతాం అంటే దేహంలో ఉన్న భాగాల్లో భాగేషు అక్షత్వం సమాప్యతాం ఇంద్రియత్వము సమాప్తమైపోతుంది. తర్వాత ఉత్క్రాంతి శరీరంలో పెట్టేటప్పుడు ఆ శృతి ద్వారా ఈ ఇంద్రియాలు సూక్ష్మను తెలుస్తున్నాయి, కంటికి కనపడట్లేదు. అదర్శన అది ఇంద్రియములు వ్యాపకములు కావు. దేహ భాగంలోనే ఇంద్రియములు ఉండును, దేహమునకు బయట లేవు, వ్యాపకం కావు. శరీరం నుండి నిర్గమనం శృతిలో చెప్పడం వలన కంటికి కనపడకపోవటం వలన ఇంద్రియములు సూక్ష్మములు. ఒకటి కంటికి కనపడవు, రెండు శరీరం వదిలిపోయేటప్పుడు ఆవిడికి కనిపించవు. అందుకని ఇంద్రియాలు సూక్ష్మము అని చెప్పారు. దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఇంద్రియములు వ్యాపకం అవడం వల్ల ఆయా శరీరంలో గల ప్రదేశంలో ఆయా జీవుల కర్మఫలము ఉపభోగములు సమర్థములను పూర్వపక్షి సాంఖ్యుడు ఇంద్రియాలు వ్యాపకము ఉంటాడు. కర్మఫలాన్ని అనుభవించడానికి వ్యాపకులైనా అవి యోగ్యత కలిగి ఉన్నాయి అంటాడు. దానికి సిద్ధాంతి చెప్తున్నాడు, అధిక కల్పనను గౌరవ దోషం కలుగును. అధిక కల్పన అంటే ఎక్కువ కల్పన. దేహమునందు గల ఇంద్రియముల ద్వారా సంపూర్ణ వ్యవహారం జరపగలిగిన సర్వవ్యాపక ఇంద్రియముల కల్పన వల్ల ప్రయోజనమేమి? ఇంద్రియాలు శరీరం లోపల ఉన్నాయి, వాటి ద్వారా చక్కగా పని జరుగుతోంది. అటువంటిప్పుడు ఆ ఇంద్రియాలు వ్యాపకములని కల్పన చేయడం వల్ల ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. ఆ ఇంద్రియములు స్వయముగా పరలోకమునకు పోవునను కల్పన యుక్తియుక్తం కాదు. పరలోకానికి పోయేటప్పుడు అవి సూక్ష్మం చెప్పావు. శృతిలో జీవన ఉత్క్రాంతి ఆగుదల కల్పన ముఖ్యం కాదు. గత్యాగతుల ముఖ్యత్వ సిద్ధి కొరకు ఇంద్రియములు ఉపాధిగా స్వీకరించారు. ఇప్పుడు జీవుడు ఆయా లోకాలకు పోతాడు వస్తాడు అన్నది గౌణము ముఖ్యం కాదంటాడు. మరి రాకపోకలు దాని గురించి ఇంద్రియాలు ఉపాధిగా స్వీకరించారు.
ఇంద్రియములు వ్యాపకములు కావు. ఇంద్రియములు కూడా సంపూర్ణ ఉపాధి వ్యాపకమైన గత్యాగతులు ముఖ్యము లెక్కను. అప్పుడు గతి ఆగతి గౌణం కాదు ముఖ్యము. అందువల్ల ఇంద్రియాలు వ్యాపకములు కావు, మధ్యమ పరిమాణం గలవి. అణుత్వంగా చెప్పుడుగా సూత్రకారులు అణుశబ్దం ప్రయోగించరు. ఈ మధ్యమ పరిమాణాన్ని అణుత్వము అన్నారు. ఎవరు? వ్యాసులు వారు. సూత్రకారులు అంటే వ్యాస మహర్షి. అదే ఇప్పుడు ముందు సూత్రంలో చెప్తున్నారు. అనవశ్య సూత్రార్థం అణు పరిమాణం గలవి. ప్రాణశబ్దం ద్వారా చెప్పబడిన ఇంద్రియములు అణు పరిమాణం గలవి. సూక్ష్మములు, పరిచ్ఛిన్నములు. పరిచ్ఛిన్నం అంటే సీమితం. వ్యాపకములు కావు. నేత్రాదుల ద్వారా కలుగు ప్రత్యక్ష ప్రమాణము గోచరములు కావు. ప్రత్యక్ష ప్రమాణానికి కనిపించవు. అనుమానం. చూస్తున్నాం కనుక కళ్ళున్నాయంటాం అంతే. మరి శరీరంలో ఇంద్రియాలు కనిపిస్తున్నాయంటే అవి శరీరంలో ఇంద్రియాలు ఉండడానికి స్థానము, గోలకం అంటారు దాన్ని. అది ఇంద్రియం కాదు. ఇంద్రియం లోపల ఉంటుంది. అది సూక్ష్మం. ఎందుకని? సూక్ష్మభూతాలతో చేయబడింది. ఆ సూక్ష్మభూతాలతో చేయబడిన ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, అది శరీరం పోయి వదిలిపెట్టేటప్పుడు ఎవ్వడికి కనిపించదు, ఎవ్వడు పట్టుకోలేడు. ఇంద్రియములు వ్యాపకం అవడం వల్ల మన ఉత్క్రమణ అసంభవము. పూర్వపక్షి సిద్ధాంతం అంటాడు ఇంద్రియములు పరిచ్ఛిన్నములు, సూక్ష్మములు కనుక ఉత్క్రమణము సంభవము. పోతాయి వస్తాయి. సముత్క్రాంతం ప్రాణం అనుత్క్రామతి. ప్రాణం అనుత్క్రామంతం సర్వే అనుత్క్రామంతి. మరణ చెందినవా శరీరం నుండి జీవాత్మ పోయినప్పుడు ప్రాణం శరీరం వదిలిపోయాను. ప్రాణం పోయిన తర్వాత అన్ని ఇంద్రియములు నిష్క్రమించును. ఇది ఉత్క్రాంతి. ప్రాణా సర్వే అనంతా. ఇంద్రియములు అనంతములు. అన్ని ఇంద్రియములు సర్వవ్యాపములు చెప్పు శృతిలో ఉత్క్రాంతిని చెప్పు. శృతికి విరోధము కలదా లేదా? ఇంద్రియములు వ్యాపకములు అన్నారు. ఆ శృతికి ఈ ఉత్క్రమణం దీనికి విరోధం ఉందా లేదా? అప్పుడు సిద్ధాంతి ఇంద్రియముల్లో ఉద్భూత రూపము స్పర్శ లేనందువలన. ఉద్భూత రూపం అంటే ఇప్పుడు వాయు స్పర్శ ద్వారా తెలుసుకుంటున్నాము కానీ దానికి రూపం లేదు. అంటే ఉద్భూత రూపం లేదు. అదే వాయువుని ఆక్సిజన్, హైడ్రోజన్ కలిపితే నీళ్ళు అవుతే అద్భుత రూపం అయింది. దాన్ని ఉద్భూత రూపం అంటారు. కానీ ఇంద్రియాల్లో అలా ఉద్భూత రూపం లేదు, స్పర్శ లేదు, సూక్ష్మ పరిమాణము కలవు. ఎందుకంటే అవి సూక్ష్మభూతాలతో చేశాయి. ఈ స్థూలభూతాలకి ఏమో అందం. పరమాణువులే అనుపరిమాణములు కావు. అణువు అంటే మరీ పరమాణులా కాదు. సూక్ష్మను స్వీకరించి సంపూర్ణ శరీరవ్యాపి కార్యం అసిద్ధమవును. మరీ సూక్ష్మం అంటే మొత్తం శరీరవ్యాపి కార్యాలు జరుగుతూ ఉంటాయి. స్పర్శేంద్రియం లోపల బయట కూడా ఉంది. చల్లటి నీళ్ళు తాగితే పొట్ట చల్లవుతుందని తెలుస్తుంది. వేడి తాగితే నోరు కాగుతుంది. అంటే ఏమిటి? అక్కడ కూడా చర్మం ఉందన్నమాట, స్పర్శ తెలుస్తుంది. కనుక
సంపూర్ణ శరీర వ్యాపి కార్యం అసిద్ధమగును. సూక్ష్మం అంటే ఒక చోట ఉంటాయి, అణుపరిమాణంలాగా ఇంకో చోట ఉండవు. ఇంద్రియం వ్యాపకం అని చెప్పి శృతిని స్వీకరించనిచో ఉత్క్రాంతి, గతి మరియు ఆగతి చెప్పి శృతిలో విరోధం కలుగు. వ్యాపకం అంటే ఎక్కడ ఆనుకోవడం ఉండదు. వ్యాపకత్వం చెప్పు శృతుల్లో ఉపాసన చేయట కొరకని స్వీకరించవలేను. ఈ వ్యాపకం ఇందుగా చెప్పంటే వాటిలో ఉపాసన చేయడానికి. కనుక ఉత్క్రాంతి ఇవి మధ్యం పరిమాణం ఉన్నాయి కనుక ఉత్క్రాంతి, గతి, ఆగతి సంభవం. ఈ విధంగా ప్రాణము మధ్యం పరిమాణం అది. ప్రాణం అంటే ఇంద్రియాలు అన్నది ఇందులో చెప్పారు. ఇప్పుడు ప్రాణ శైత్యాధికరణం. ఇంద్రియాలన్నిటిలో ముఖ్య ప్రాణం శ్రేష్టం. ఇంద్రియాల సృష్టి చెప్పేది. ప్రాణవాయువు కూడా ఇంద్రియం వలనే పరబ్రహ్మ నుండి జనించినది. అది ప్రథమాధికరణ న్యాయం అతిదేశం చేయటం వలన పూర్వాధికరణంతో పాటు అధికరణకు అతిదేశ సంగతి. ఇది అతిదేశ సంగతి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకని ప్రథమ అధికరణంలో చెప్పారు ఇవన్నీ బ్రహ్మ నుంచి సృష్టి అవుతాయని. ముఖ్య ప్రాణ ఉత్పత్తిని గురించి అధికరణలో విచారించారు. ముఖ్య ప్రాణం ఎందుకంటే ప్రాణ అంటే ఇంద్రియాలు కూడాను, కానీ అందుకని ముఖ్యమైన విశేషం ఇచ్చారు. విశేషణం ముఖ్య ప్రాణం అనాదియా లేక ఉత్పన్నమవుతున్నదా? ఇది ఉత్పత్తి అవుతుందా లేకపోతే అనాదా? సృష్టికి పూర్వం ప్రాణ చేస్తూ వినబడుతుంది. ఆసీదవాతం స్వధయా తదేకం అంటే ప్రళయకాలంలో పితరులు నిమిత్తము చెప్పు స్వధాతో పాటు సంపూర్ణ వ్యాపార శూన్యమైన కేవలం ఏక ప్రాణం మాత్రం ఉండదు. ప్రళయకాలంలో పితరుల నిమిత్తం చెప్పు స్వధ. స్వాహ అన్నప్పుడు దేవతలకి, పితరులకు చెప్పేటప్పుడు పితృభ్య స్వధ అంటారు. అక్కడ స్వాహ ఉపయోగించరు. దేవతలకి మాత్రం స్వాహ అంటారు యజ్ఞాగాలు చేసేటప్పుడు. పితరులకి పిండదానం చేసేటప్పుడు స్వధా అంటారు. అందుకని స్వధాతో పాటు సంపూర్ణ వ్యాపార శూన్యమైన కేవలం ఏక ప్రాణము ఉండెను అని ఋగ్వేద సంహితలో చెప్పారు. దానికన్నా భిన్నం ఏదీ లేదు. ఈ శృతిలో ప్రాణ చేష్ట వినిపిస్తోంది. అప్పుడు సిద్ధాంతి ఏతస్మాజ్జాయతే ప్రాణ, ప్రాణవాయువు కూడా ఇంద్రియం వలె పరబ్రహ్మ నుండి ఉత్పన్నమైనది. ఈ ముండక శృతిలో ఇతర ఇంద్రియం వలె ముఖ్య ప్రాణం యొక్క ఉత్పత్తి వినబడుచున్నది. ఆని శబ్దము ఉత్పత్తికి పూర్వం ప్రాణం యొక్క శుద్ధ సూచం కాదు. అవాతం అనగా గాలి మనకు ప్రపంచంతో సంబంధం లేనిది. అనితవాతం అంటే సంబంధం లేదని అర్థం. ఆనీదవాతం స్వధ్యాతదేకం మూల ప్రకృతిలో ప్రాణాది సమస్త విశేషముల అభావం చెప్పుటకు ఏమీ లేవు. ఎప్పుడు ప్రళయంలో. అందుకని ప్రాణోత్పత్తికి చెప్పే శృతికి విరోధం లేదు. ముఖ్య ప్రాణ స్యాత్ అనాదిర్జాయతే వా నా జాయతే. ఆనేది ప్రాణచేష్ట ప్రాక్ సృష్టే శ్రూయతే యతః. ఆనేది బ్రహ్మసత్వం ప్రోక్తం వాత నిషేధనాత్. ఏతస్మాత్ జాయతే ప్రాణః ఇత్యుక్తే రేష జాయతే. ముఖ్య ప్రాణః స్యాత్ అనాదిర్జాయతే వా న జాయతే. ముఖ్య ప్రాణము ఉత్పత్తి అవుతుందా వదా?
ఆనీది ప్రాణచేష్ట. ఆనీదని ఒక శబ్దం వచ్చింది, అది ప్రాణచేష్ట. అందుకని సృష్టికి ముందు ప్రాణం ఉందని వినిపిస్తోంది అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి ఆనీది బ్రహ్మసత్వం. ఆనీది అన్నది బ్రహ్మసత్వం ప్రోక్తం. వాత నిషేధనాత్, వాయువుని నిషేధించి బ్రహ్మ ఉందని చెప్పడాన్ని ఆనీ శబ్దాన్ని ఉపయోగించారు నాయన. ఏతస్మాత్ జాయతే ప్రాణ, ఈ బ్రహ్మ నుంచి ప్రాణం ఉత్పత్తి అయింది. ఇత్యుక్తే రేష జాయతే, ఈ శృతి వల్ల ప్రాణము ఉత్పత్తి అవుతోంది అని ఈ వైయాసిక న్యాయమాలకి శ్లోకాలకి అర్థం. ఇప్పుడు దీని అనువాదం. ముఖ్య ప్రాణం అనాదియా లేక ఉత్పన్నమైందా? ప్రాణం అనాది, ఉత్పన్నం కాలేదు. ఆనిజన శబ్దం సృష్టి పూర్వం ప్రాణచేష్ట చెప్పుచున్నది. ఇది పూర్వపక్షం. ఆనిజన శబ్దం ద్వారా బ్రహ్మ యొక్క అస్తిత్వం చెప్పింది, ప్రాణం యొక్క వ్యాపారం నిషేధించింది. అంతేకాక శృతిలో ఏ తస్మాత్ జాయతే ప్రాణ, ఇంద్రియం వల్లే ప్రాణవాయు కూడా పరమాత్మ నుండి ఉత్పన్నమవుతున్నది. ప్రాణం అనాది కాదు, ఉత్పత్తి గలది. అది ఇప్పుడు దీనికి భారతీయ దేశం వారి వ్యాఖ్య. నోటి ద్వారా జరుగు శ్వాస ప్రశ్వాసల్లో గల వాయు ప్రాణం, అది ఉత్పన్నం అవుతున్నదా లేదా? ఈ సందేహం దాని పూర్వపక్షి చెప్తున్నాడు. ఈ ప్రాణం ఉత్పన్నం అవటం లేదు. ఉత్పత్తికి పూర్వం ఆనీదవాతం అన్న చోట ఆనీ శబ్దం ద్వారా సృష్టికి పూర్వము ప్రాణ వ్యాపారము వినబడటం వలన ప్రాణ వ్యాపారం వినిపిస్తుంది అంటాడు సృష్టికి ముందు. అప్పుడు సిద్ధాంతం చెప్తాడు, ఆనీ శబ్దము ప్రాణ వ్యాపారం చెప్పుడు కాదు, అవాతము శృతి శబ్దం ద్వారా ప్రాణ వ్యాపారం నిషేధించింది, బ్రహ్మ అస్తిత్వం చెప్పింది. సదేవ సోమిదమగ్రాసీత్ అంటే అందులో చెప్పారు, సృష్టికి పూర్వము చైతన్య రూపం బ్రహ్మ మాత్రమే ఉండను. ఈ సమానార్థం చెప్పడం వలన ఏ తస్మాత్ జాయతే ప్రాణ, దీని నుంచి ప్రాణం ఉత్పన్నమైనది. ఇత్యాసత్తులో ప్రత్యక్షంగా ప్రాణం యొక్క ఉత్పత్తిని చెప్పిరి. అందువల్ల ఇంద్రియం వల్లే ప్రాణం కూడా పరమాత్మ నుండి ఉత్పన్నమైనది. ఇంద్రియాల్లాగా ప్రాణం కూడా ఉత్పత్తి అయింది. శ్రేష్ఠశ్చ ఇంద్రియాల కన్నా అన్నిటికన్నా ప్రాణం శ్రేష్టం. ఇంద్రియంలో ప్రాణం కూడా బ్రహ్మణోత్పత్తి. ఏ తస్మాత్ జాయతే ప్రాణ, ప్రాణం పరమాత్మ నుండి ఉత్పన్నమైనది. ముఖ్య ప్రాణం యొక్క ఉత్పత్తి చెప్పేది. ఆనీదవాతం స్వదయా తదేకం, ప్రళయకాలంలో పితృల నిమిత్తం చెప్పు స్వధాతో పాటు సంపూర్ణ వ్యాపారమైన కేవలము ఏక ప్రాణం మాత్రం ఉండను. ఏక ప్రాణం అంటే ప్రాణస్య ప్రాణ అన్నారు శృతిలో. ఈ ప్రాణానికి కూడా ప్రాణం ఏమిటవుతుంది? బ్రహ్మ. కనుక భిన్నం ఏది లేదు. దానికన్నా భిన్నం ఏది అంటే ప్రాణం ఒకటి బ్రహ్మ ఒకటి అవుతుంది నువ్వు చెప్పినట్టు చెప్తే. కానీ ఇది బ్రహ్మం అంటే దానికన్నా భిన్నం ఏది లేదు. ప్రాణం ఉన్నదని చెప్పే శృతిలో ముందు చెప్పిన ముండల శృతి విరోధము అంటాడు. ఏ తస్మాత్ జాయతే ప్రాణానం ముండల శృతికి విరోధం ఉన్న పూర్వపక్షం. సిద్ధాంతి ముఖ్య ప్రాణము కూడా ఇంద్రియంలోనే ఉత్పన్నమవుతున్నది. ఆనీ శబ్దం ఉత్పత్తికి పూర్వం ప్రాణములను చెప్పడం కాదు, అవాత శబ్దమును విశేషంగా చెప్పేది. పరమేశ్వరుడు ప్రాణము మరియు మనోవ్యాపార రహితము, కేవలము శబ్ద స్వరూపము అని చెప్పడానికి ఆనీదవాతం అన్నారు. మూల ప్రకృతిలో ప్రాణాల సమస్త విశేషణ అభావం.
బ్రహ్మలో చెప్పింది. అందువల్ల ప్రాణం ఉన్నదని చెప్పు శుద్ధితో ప్రాణోత్పత్తిని చెప్పు శుద్ధికి విరోధం లేదు. వాయుక్రియాధికరణం. ఇప్పుడు ముందు అధికరణం ఏమిటది? వాయుక్రియ. వాయువు అంటే బయట ఉన్నది వాయువు, లోపల ఉన్నది అదే ప్రాణము. ప్రాణం యొక్క ఉత్పత్తి విచారం చెప్పిన తర్వాత ప్రాణం యొక్క స్వరూపం, ఈ ప్రాణం యొక్క స్వరూపం ఏంటి అంటాడు. అది చెప్పడానికి అధికరణాన్ని చెప్తారు. మరి విషయం ఏమిటి? ముఖ్య ప్రాణం యొక్క స్వరూపం చెప్పుడు ఈ అధికరణకు విషయము. ఇప్పుడు ముఖ్య ప్రాణం గురించి చెప్తారు. ముఖ్య ప్రాణం వాయువా, ఇంద్రుల వ్యాపారమా, లేక వాయు విశేషమా? అది సంశయం. ముఖ్య ప్రాణం వాయువా, ఇంద్రుల వ్యాపారమా, వాయు విశేషం? పూర్వపక్షం అంటారు శృతి ఆధారంపై వాయువే ప్రాణము, ఇంద్రియ సామాన్య వ్యాపారమును ప్రాణమును స్వీకరించవలేను. సాంఖ్యులు ప్రాణమును ఆ విధమునే స్వీకరించేది. సామాన్య వ్యాపారం ప్రాణం స్వీకరించేది. సిద్ధాంతం బాహ్యవాయువు ద్వారా ప్రాణం ప్రవృత్తి అవుతున్నది. ఈ శృతి ద్వారా ప్రాణము మరియు బాహ్యవాయువు భిన్నమని చెప్పింది. బాహ్యవాయువు ద్వారా ప్రాణము ప్రవృత్తి అవుతోంది. రాజుగారి ద్వారా సేవకుడు ప్రవృత్తి అవుతున్నాడు. అలాగే రెండు వేరు, భిన్నం. ఏకత్వం చెప్పు శృతి తత్వదృష్టితో చెప్పింది. మరి ఏకత్వం చెప్పారంటే అది పారమార్థిక దృష్టి. మనస్సు వల్లే ఇంద్రియం వల్లే ప్రాణము కూడా సామాన్య రూపంగా బ్రహ్మ ద్వారా ప్రేరకము. బ్రహ్మ ద్వారా ప్రేరింపబడుతోంది, బ్రహ్మ ద్వారా సృష్టించబడింది. ఈ ప్రాణం ఇంద్రియాల కన్నా భిన్నము. ఇంద్రియాలని ప్రేరేపించేసేది, ఇంద్రియాల శక్తి ఇచ్చేది, ఇంద్రియాల ద్వారా పని చేయించేది ఈ ప్రాణం. కనుక ఇంద్రియాల కన్నా భిన్నం. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. వాయుర్వా అక్షక్రియావా అన్యోవా ప్రాణ శుద్ధో నిల. నిల అంటే వాయు. సామాన్యేంద్రియ వృత్తిర్వా సాంఖ్యైరేవం ఉదీరణ. ఆతి ప్రాణో వాయునేతి భేదోక్తే ఏకతా శృతి. వాయుజత్వేన సామాన్య వృత్తి నా క్షేస్వతో అన్యత. వాయుర్వా అక్షక్రియావా అన్యోవా ప్రాణ. ఈ ప్రాణము వాయువా, ఇంద్రియాల వ్యాపారమా, లేకపోతే ఇంకోట. శృతితో ప్రాణ శృతితో అనల. ఇప్పుడు దీన్ని వాయువు అన్నారని అంటాడు. సామాన్య ఇంద్రియ వృత్తిర్వా. ఎందుకని ఈ ప్రాణము ఇంద్రియ కార్యాన్ని పనిచేస్తుంది. అందుకని సాంఖ్యులు అలా చెప్పారంటాడు. సామాన్య వ్యాపారానికి ప్రాణాన్ని స్వీకరించారు సాంఖ్యులు. అందుకని అలాగే ఒప్పుకోవాలంటాడు. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు భాతి ప్రాణో వాయునేతి భేదోక్తేరేకతాస్తి. భాతి అంటే ప్రకాశిస్తోంది. బయట ఉన్న వాయువు ద్వారా
లోపల ఉన్నటువంటి ప్రాణం పనిచేస్తోంది, కనిపిస్తోంది. వేదోక్తేరేకతాస్తుతి, ఇది వేదం చెప్పారు. మరి ఏకత్వం ఎలాగొస్తుంది అంటే ఒకటి కారణము, ఇంకోటి కార్యం. మట్టి కారణము, కుండ కార్యం. కానీ రెండు మృద్ఘట అంటారు, మట్టే కుండ అంటారు. అదేవిధంగా ఏకత్వాన్ని చెప్పారు. వాయుజిత్వేన సామాన్యవృత్తి నా అక్షరస్వతో అన్యథ. వాయు ద్వారా ఉత్పన్నమైంది, అందుకని ఈ ప్రాణం యొక్క ఆ వ్యాపారంలో వాయువుకి ఏమి సంబంధం లేదు. సామాన్యత నా అక్షయ స్వతో అన్యథ. అక్షయసు ప్రాణ వ్యాపారం నా ఇసిలే అన్యథ, వేరు. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకి అనువాదం. ప్రాణం వాయువా లేక ఇంద్రియముల సామాన్య వ్యాపారమా, ఈ రెండింటికన్నా భిన్నమా? ప్రాణస వాయు, ఏది ప్రాణమో అదే వాయువు అండి శృతిలో. ఇంద్రియముల సామాన్య వ్యాపారం ప్రాణము అని సాంఖ్యులు ఒప్పుకున్నారు. ఇది పూర్వపక్షి. ప్రాణో వాయునా భాతి. ఈ ప్రాణం వాయువు ద్వారా ప్రాణం అభివ్యక్తమవుతున్నది. శృతిలో వాయువును ప్రాణమును విడిగా చెప్పిరి. ఏకత్వము కార్యకారణ అభేదము ఉపాసనకి. ఇంద్రియ సామాన్య వ్యాపారంతో ప్రాణము సంబంధం లేదు కనుక వాయువు ఇంద్రియ సామాన్య వ్యాపారం కన్నా ప్రాణము వేరు. దీనికి భారతీ తీర్థుల వారి వ్యాఖ్య. వాయువు వేణు చిత్తములో వలె ముఖ చిత్తములో ప్రవేశించి ప్రాణనామతో ప్రసిద్ధమైన, అంతేగాని ప్రాణం వేరు పదార్థము కాదు. వాయువే ప్రవేశించింది, అదే ప్రాణము అంటాడు. ప్రాణ సవాయు అని శృతిలో చెప్పారు. ఏది ప్రాణమో అదే వాయువు. పంజరంలో అనేక పక్షులు వారి వ్యాపారం ద్వారా పంజరము నడుపుతుంది. అదే విధంగా ఏకాదశి ఇంద్రియములు వారి వ్యాపారం ద్వారా దేహం నడిపించున్నది. ఈ ఇంద్రియములకు సామాన్య వ్యాపారం చేయించినది ప్రాణమే. ఇంద్రియ సామాన్య వ్యాపారం ప్రాణం ద్వారా జరుగుతుంది. సామాన్య కరణ వృత్తి ప్రాణవాయువ పంచ సాంఖ్యకారి. అంటే ఇంద్రియముల సామాన్య వ్యాపారము ప్రాణాపానాది 5 వృత్తులు, ఇది వాయువు ద్వారా అని సాంఖ్యుడు. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, ప్రాణ ఏవా బ్రహ్మణ చతుర్థ పాద స వాయునా జ్యోతిష బాధిష సపదిశ. సాందోగ్యం. సత్యకామ జాబాలుడికి బ్రహ్మోపదేశం చేసేటప్పుడు 4 పాదాల ద్వారా నలుగురు చెప్పారు. ముందు వృషభము, తర్వాత అగ్ని, తర్వాత హంస, తర్వాత మధుపక్షి. మధుపక్షి అంటే జలచరం. ఈ 4గిట్లో ఆ దేవతలు ప్రవేశించి బ్రహ్మ యొక్క 4 పాదాలు సత్యకామ జాబాలుడు ఉపదేశం చేశారు. అక్కడ వచ్చిన ప్రసంగం ఇది.
ప్రాణ ఏవ బ్రహ్మణ చతుర్థ పాద, నాలుగో పాదం. వాయునా జ్యోతిష భాతి తపతి, వాయు ద్వారా ప్రాణమే బ్రహ్మం యొక్క చతుర్థ పాదం. వాయు రూపమైన జ్యోతి ద్వారా అభివ్యక్తమను ప్రకాశం వచ్చింది. 4 పాదముల బ్రహ్మ యొక్క ఉపాసన ప్రసంగంలో శరీరంలో ఉన్న ప్రాణము దేవతల్లో ఉన్న వాయువునకు పరస్పరము ఉపకార భావంతో చెప్పింది. ఎందుకని? వాయునా జ్యోతిష భాతిచ తపతిచ, దాని ద్వారా ఇది ప్రకటమవుతోంది. ఏది? వాయువు ద్వారా ప్రాణం. దేవతల్లో ఉన్న వాయువును ఉపకార, అది ఇది ఉపకార్యం. ప్రాణము అది ఉపకారకం, అది ఉపకారం చేసేది. ఏది? వాయువు. ప్రాణస వాయు అభేదం చెప్పు శృతి కార్యకారణ అభిన్నమని బోధించడు. ఏదైతే వాయువు అదే ప్రాణం అంటే కార్యకారణ అభిన్నము. సామాన్య కరణ వృత్తి, సామాన్యమైన ఇంద్రియాల వృత్తి ఈ వాయువు అదే ప్రాణము అని చెప్పారే, సాంఖ్యుల సరికాదు. ఇంద్రియాలకు సామాన్య వృత్తి ఉండజాలదు. పక్షులు పంజరం నడపడం ఒక రూపమైన వ్యాపారం ఉండవచ్చు. పక్షులు అన్నీ పంజరా నడుపుతాయంటే సరే, కానీ ఇంద్రియంలో అట్టి వ్యాపారం లేదు. చూచుట, వినుట, నడుచుట మొదలు వ్యాపారములు వేరు. ఆ వ్యాపారములు పంజరం నడపడకు అనుకూలములు కావు. దీనివల్ల ప్రాణం భిన్న వస్తువును సిద్ధమైనది. కనుక వాయువు కన్నా ప్రాణము భిన్నము అన్నది సిద్ధమైంది. ఇప్పుడు ఈ అధికరణం ప్రాణశ్రేష్టాధికరణం లేదు, వాయుక్రియాధికరణం, దీంట్లో సూత్రాలు ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.